ఆయన ఆడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు యూ నా మాట మొత్తం వినండి సార్ నా అపీల్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్ మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది ఒక్క నిమిషం జ్యుడిషియరీలా కోర్టు కోతాం జడ్జిమెంట్ ఇస్తాడు ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు అయినా నేను మీడియా ముందుకు రాలేదు ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను స్పీకర్ సార్ మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది మీరు నేను మిత్రులం అందరికీ తెలిసిందే కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది ఉంటుంది సార్ మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేను కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నిలదీయడం అడగడం మా బాధ్యత అడుగుతాం తప్పకుండా హైకోర్టులో అడుగుతాం నేను మీతో సంవాదం కోరుకుంటలేను ముగిస్తున్నాను ఒకటే నిమిషం అధ్యక్ష ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి ఇప్పుడు కాదు రాష్ట్ర ప్రజలు గమనించారు పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు నిజంగా మీరు అడిగేవి నిజమే ఉంటే మీరు చెప్పేవి నిజమే ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా మీకు ఓట్లయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు మాటల గారెళ్ళు ఇంకా నిరంకుశమట నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా కేటీఆర్ గారు కంక్లూడ్ చేయండి స్పీకర్ ఎస్ సార్ కంక్లూడింగ్ సార్ 1 మినిట్ స్పీకర్ సార్ మళ్ళీ చెప్తున్నా సార్ తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్ సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం అది ప్రాసెస్ సార్ దాన్ని క్వశ్చన్ చేయడం తప్పు కాదు క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగింది లేదు కానీ అధ్యక్ష డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో 2004లో ఇదే హౌస్ లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎత్తుకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ అక్కడనే శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు మాకు శుద్ధులు చెప్పొద్దు అధ్యక్ష ఇవాళ సభా మర్యాదలు మంటగలుస్తా ఉన్నాయి అధ్యక్ష సంస్కారాలకు దాన సంస్కారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష సభ్యతను సమాధి చేస్తా ఉన్నారు బజారు భాషలో దిగజారి దూషణలు చేస్తున్నారు మీరు కరెక్ట్ చేయడం లేదు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ నిలబడి బడివే అని మాట్లాడితే మీరు కరెక్ట్ చేయలేదు దయచేసి సవరించుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష 2 గంటలే ఉంటుంది అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష ఊరికేనే రాలేదు 5వ సారి ఎమ్మెల్యేని ఊరికేనే రాలేదు చాలా మంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష మా మీద కేసులు పెట్టినా భరిస్తాం కమిషన్లు వేసినా భరిస్తాం వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష మాకేం భయం లేదు కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం జై తెలంగాణ జై కేసీఆర్ శ్రీ బాలాజీ Speaker Sahab, I take the opportunity to participate in the motion of thanks on the governor address, sir. Sir, it is for the first time in the history of Telangana legislature and also the
earlier united Andhra Pradesh, the Honorable Governor has delivered his speech in three languages, Hindi, Telugu, English, honoring three formula languages, sir. Speaker साहब, गवर्नर के एड्रेस में के लिए एक बात एम्बिशियस विजन पेश करता है। इसमें प्रजा पालना और स्टेट को 2034 तक $1 ट्रिलियन इकोनॉमी और 2047 तक 3 ट्रिलियन इकोनॉमी बनाने का टारगेट बताया गया है। एड्रेस के मुताबिक 2025-26 से में स्टेट का जीएसडीपी 17.82 लाख करोड़ है, ग्रोथ रेट 10.7% है और पर कैपिटा इनकम 4,18,931 है। डेप्थ कितना है नहीं बताया गया, इसमें डेप्थ कितना है नहीं बताया, लेकिन सिर्फ टारगेट बताना काफी नहीं है। एक इंपॉर्टेंट सवाल यह है कि $1 ट्रिलियन गोल को अचीव करने के लिए क्लियर इकोनॉमी रोड मैप क्या है, उसका कोई तफसीलात नहीं है। रिपोर्ट के मुताबिक स्टेट का डेप्थ 25-26 तक जीएसडीपी का लगभग 28.1% हो सकता है। इसलिए फाइनेंशियल सस्टेनेबिलिटी पर भी क्लियरिटी जरूरी है। गवर्नर के एड्रेस में बार बार पीपल सेंट्रिक गवर्नेंस की बात की गई है स्पीकर साहब, लेकिन पॉलिसी को देखकर लगता है कि पावर ज्यादा सेंट्रलाइज हो रहा है और कई डिसीजंस लोकल डेमोक्रेटिक इंस्टीट्यूशन से एग्जीक्यूटिव सिस्टम की तरफ शिफ्ट हो रहे हैं। जीएचएमसी के और नए म्युनिसिपल कॉरपोरेशन बनाने के बाद भी कही गई है, लेकिन ये क्लियर नहीं है कि इस गवर्नेंस में एफिशिएंसी और अकाउंटेबिलिटी किसके पास है। स्पीकर साहब, हाइड्रा के बारे में कहा गया है कि उन्हें 1000 एकड़ से ज्यादा पब्लिक लैंड रिकवर की है और लेक्स और वाटर बॉडीज को प्रोटेक्ट किया है। पब्लिक लैंड को प्रोटेक्शन जरूरी है, लेकिन ऐसे एक्शन में ट्रांसपेरेंसी और क्लियर लीगल फ्रेमवर्क भी होना इंपॉर्टेंट है साहब। ऐसा नहीं कि पहले एक्वायर कर ले रहे हैं किसी के कंप्लेन के ऊपर, बाद में नोटिस दे रहे हैं, कोई लीगल फ्रेमवर्क ही बाकी नहीं रहा। तो एंक्रोचमेंट का गवर्नर के एड्रेस में मूसी रिवर ट्रांसफॉर्मेशन प्रोजेक्ट का जिक्र भी किया गया है। मूसी रिवर करना एक इंपॉर्टेंट एनवायरमेंटल गोल है, लेकिन रिवर सिर्फ ब्यूटिफिकेशन प्रोजेक्ट तक लिमिटेड नहीं होना चाहिए। इसमें सीवरेज सिस्टम, इकोलॉजिकल रेस्टोरेशन और लॉन्ग टर्म सस्टेनेबिलिटी पर भी फोकस होना चाहिए। और आप ब्यूटिफिकेशन के नाम के ऊपर वहां पर बसने वाले घरों को, बिल्डिंगों को, लोग जो सालों से वहां रह रहे हैं उनको बेघर नहीं कर सकते। मजलिस आपका इस स्टैंड के ऊपर ब्यूटिफिकेशन के ऊपर साथ देगी, एक ही शर्त के ऊपर कि वहां के लोग जो बिल्डिंगा बना के अरसे दराज से वहां पर रह रहे हैं उनको उनका माकूल उनके हिसाब से मुआवजा दिया जाए, उनको रिहेबिलिटेट किया जाए। उसके बाद ये आप किसी का घर उजाड़ कर आप खूबसूरती नहीं बना सकते, उनको रिहेबिलिटेट कर उनको बराबर मुआवजा देकर आप खूबसूरती की जरूर और ब्यूटिफिकेशन मूसी के लिए करना जरूरी है और कर सकते हैं। और फ्यूचर सिटी हैदराबाद के ग्लोबल इकोनॉमिकल हब बनाने का विजन भी प्रेजेंट किया गया है। लॉन्ग टर्म डेवलपमेंट जरूरी है, लेकिन बड़े प्रोजेक्ट के लिए ट्रांसपेरेंट फाइनेंशियल प्लानिंग और एनवायरमेंटल सेफगार्ड भी उतना ही इंपॉर्टेंट है। स्पीकर साहब, गवर्नर एड्रेस का एम्बिशियस विजन दिखाता है, लेकिन विजन को सक्सेसफुल बनाने के लिए क्लियर प्लान, ट्रांसपेरेंसी और ट्रू पीपल सेंट्रेड इंप्लीमेंटेशन जरूरी है। स्पीकर साहब, गवर्नेंस और प्रजा पालना पर सवाल। एड्रेस के शुरुआती पैराग्राफ में तेलंगाना के फॉर्मेशन के जज्बा, सेल्फ गवर्नेंस और बराबरी की बात करते हैं। कहा गया है कि सरकार सिटीजन को सेंटर में रख रही है, लेकिन आज हैदराबाद को जिस तरह चला रहा है उसे
शहरी खुद डेमोक्रेसी का एक हिस्सा नहीं बल्कि स्टेट का एक सामान के सब्जेक्ट समझ महसूस कर रहे हैं। स्पीकर साहब, पैराग्राफ 8 और 9 के अंदर प्योर रेयर मॉडल का जिक्र है। कहा गया है कि जीएचएमसी को तोड़कर 3 हिस्सों में साइबराबाद, मलकाजगिरी और जीएचएमसी में बांटा गया है। साथ ही एक नया क्योर एक्ट लाया जा रहा है जो एचएमडब्ल्यूएस और हाइड्रा और जैसे एजेंसीज को एक फ्रेमवर्क के नीचे लगाकर सरकार इसे डिसेंट्रलाइजेशन का नाम दे रही है, लेकिन असल में ये एडमिनिस्ट्रेटिव कंसंट्रेशन है। इस हाउस को पूछना चाहिए कि इलेक्टेड बॉडीज की ताकत कहां गई? क्या ये मेगा फ्रेमवर्क सिर्फ एग्जीक्यूटिव की मर्जी चलाने के लिए बनाया गया है? आपको याद होगा स्पीकर साहब, गुज़िश्ता गवर्नमेंट ने भी इससे पहले म्युनिसिपल एक्ट को रिपल किया था, उसके अंदर भी तब्दीली लाई थी। उसके अंदर यहां तक कह दिया था कि अगर से गांव के अंदर म्युनिसिपालिटीज के अंदर अगर से बकरी झाड़ा खाती है तो कारपोरेटर को डिस्क्वालीफाई कर दिया जाएगा। तो खास तौर के ऊपर ऐसे इस आने वाले कानून के अंदर जो नया कानून बना